న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని, ఖాళీగా ఉన్న న్యాయమూర్తులు పీపీల పోస్టులు భర్తీ చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. న్యాయవాదుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోర్టు ఆవరణ ఎదుట ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు షరీఫ్, చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కోర్టు భవనాలు నిర్మించాలని, న్యాయవాదుల పరిరక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న న్యాయమూర్తులు పీపీల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, కోర్టు ప్రాంగణంలో మహిళా విశ్రాంతి హాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. టీఎస్ ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ 4 లక్షల నుంచి 10 లక్షలు పెంచాలని, న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ 6 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు ఇవ్వవలసిన స్టైఫండ్ 10,000కు పెంచి వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు పర్మనెంట్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఏ షరీఫ్, ఐఏఎల్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 12వ తేదీ నెల్లూరు నగరంలో జరిగింది. చలసాని రాష్ట్ర అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ గారి అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది. ఆ సమావేశంలో కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేయటం జరిగింది. ఆ తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న న్యాయవాదుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు ఈరోజు ప్రతి బార్ అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బార్ అసోసియేషన్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. అపరిష్కృతంగా ఉన్న న్యాయవాదుల సమస్యల్ని పూర్తి చేయాలని చెప్పేసి, అవి పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు న్యాయవాదులకు డెత్ బెనిఫిట్ వెల్ఫేర్ ఫండ్ 6 లక్షలు బార్ కౌన్సిల్ నుంచి వస్తుంది, దాన్ని 10 లక్షలకు పెంచాలని చెప్పేసి, అలాగే దానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ 4 లక్షలే ఉంది, దాన్ని పెంచి 10 లక్షలకు చేయాలని చెప్పేసి, అలాగే న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. ఇక చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు ఇవ్వవలసిన ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ 4 లక్షలు పెండింగ్లో ఉంది, దాన్ని పెంచి 6 లక్షలకు చేసి దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి, చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అలాగే జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ను 5,000 నుంచి ఈ ప్రభుత్వం వచ్చే ఎలక్షన్లో 10,000కు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దాన్ని వెల్ఫేర్ ఫండ్ని 10 లక్షలకు 10,000కు పెంచి వెంటనే 10,000 స్టైఫండ్ను రిలీజ్ చేయాలని చెప్పేసి, అలాగే న్యాయవాదులకు ఇంటి స్థలాలు హెల్త్ ఇవ్వాలని, అలాగే న్యాయవాదులకు రాష్ట్ర వ్యాప్తంగా పర్మనెంట్ హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అమలు చేయాలని చెప్పేసి, మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలని చెప్పేసి, దీని మీద అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించవలసింది కోరుచున్నాము. అలాగే కోరుచున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు జరపాలని, ఇన్సూరెన్స్ ఇవ్వాలని, అలాగే జూనియర్ ఇవ్వాలని, అలాగే మహిళా న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా బార్ అసోసియేషన్ హాల్స్ ప్రతి కోర్టులోనూ కన్సల్ట్ చేయాలని, అలాగే ప్రతి కోర్టు బిల్డింగ్స్ కూడా రెనోవేట్ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అలాగే సీఎం గారి గతంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు జరపాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఐఏఎల్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దినాలు ఏర్పాటు చేశారండి. ముందుగా వారిని అభినందిస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా న్యాయమిత్ర జూనియర్ అడ్వకేట్స్కి ఎంతో ఉపయోగకరమైన స్టైఫండ్ న్యాయమిత్రని ఎలక్షన్ హామీలుగా పెట్టారు. ఆ ఎలక్షన్ హామీలు జీవో కూడా ఇచ్చారు. ఆ జీవోని అమలు చేస్తూ న్యాయమిత్రకి ఎమ్మటే గ్రాంట్ చేయాలని, అలాగే ఐఏఎల్ పెట్టిన అన్ని డిమాండ్స్ ప్రభుత్వం కన్సిడర్ చేయాలి. అవసరం ఉంది కూడా. చాలామంది అడ్వకేట్స్ చాలా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కండిషన్లో ఉన్నారు. కాబట్టి ఈ ఫండ్స్ అన్నీ, ఈ గ్రాంట్స్ అన్నీ చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. తప్పగా ఈ ఐఏఎల్ యొక్క డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.